నమస్తే అండి. మరి లాస్ట్ వీడియోలో మనం చూసినట్లుగా 1620 పోస్టులకు ఆనరబుల్ హైకోర్టు వారి నుండి జిల్లా కోర్టులో నియమించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక్కొక్క పోస్ట్ గురించి ఒక్కొక్క జిల్లాకి ఎన్ని కేటాయించారు, మరి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు కేటాయించారు, వాటి యొక్క వివరాలను ఈరోజు మనం ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా స్పష్టంగా మనం ఆ యొక్క పోస్టుల వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో తెలియనటువంటి వారికి ఈ యొక్క సమాచారాన్ని తెలియచేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క సమాచారాన్ని మరి ఎవరైతే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివినటువంటి వారు ఉన్నారు, మరి డ్రైవర్ పోస్టులకు 7th క్లాస్ అర్హత ప్రకటించడం జరిగింది. మీరు ఈ యొక్క వీడియోని అన్ఎంప్లాయ్మెంట్ వారికి తెలియచేస్తారని నేను తెలియజేస్తున్నాను. సరే, మనం ఇప్పుడు కంటెంట్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క జిల్లా కోర్టులో ఉన్నటువంటి పోస్టులు, అందులో ఒకటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 230 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 230 పోస్టులు జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా, క్యాస్ట్ వారీగా ఏ పోస్టులు ఎన్ని కేటాయించారు ఏంటి అన్నటువంటిది మనం ఇప్పుడు క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. అనంతపురం జిల్లా చూసినట్లయితే మొత్తం 11 పోస్టులు కేటాయించారు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. అందులో ఓసీ వారికి 3 పోస్టులు ప్రకటించారు. 3 పోస్టులు, 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీ బి వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీ డి వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. మనం చిత్తూరు జిల్లా చూసినట్లయితే ఓసీ వారికి మొత్తం 16 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 16 పోస్టులు 3 పోస్టులు ఉమెన్కి కేటాయించడం జరిగింది. 1 పోస్టు ఎక్స్ సర్వీస్ మెన్కు ప్రకటించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఈ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా 25 పోస్టులు చిత్తూరు జిల్లాలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. ఆ 28 పోస్టులు కూడా క్యాస్ట్ వైజ్ మనం చూసినట్లయితే ఓసీ వారికి 12 పోస్టులు కేటాయించారు. ఈ 12 పోస్టులు 4 పోస్టులు ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 4 పోస్టులు ప్రకటించారు. అందులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి ప్రకటించడం జరిగింది. బీసీ ఏ వారికి 1 పోస్టు, బీసీ బి వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఆ 2 పోస్టులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ డిలో వచ్చిన తర్వాత 2 పోస్టులు ఇచ్చారు. 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. తర్వాత బీసీఈలో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఇచ్చారు. ఎస్టీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. మొత్తంగా 28 పోస్టులు ప్రకటించడం జరిగింది. మనం గుంటూరు జిల్లా చూసినట్లయితే ఓసీ వారికి 9 పోస్టులు కేటాయించారు. ఈ 9 పోస్టులు 3 పోస్టులు ఉమెన్ కేటగిరీకి, 1 పోస్టు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ప్రకటించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు కేటాయించారు. బీసీఏ వారికి 2 పోస్టులు కేటాయించారు. బీసీబీ వారికి 4 పోస్టులు కేటాయించారు. అందులో ఉమెన్ కేటగిరీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీడీలో వచ్చిన తర్వాత 2 పోస్టులు కేటాయించారు. బీసీఈలో 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 3 పోస్టులు ఇచ్చారు. అందులో 1 పోస్టు ఉమెన్కి కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 3 పోస్టులు ఇచ్చారు. 1 పోస్టు ఉమెన్కు కేటాయించారు. ఎస్టీ వారికి 2 పోస్టులు ప్రకటించడం జరిగింది. అనగా 28 పోస్టులు గుంటూరు జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా ప్రకటించడం జరిగింది. మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా ఓసీ కేటగిరీలో 9 పోస్టులు ప్రకటించారు.
ఈ 9 పోస్టులు 2 పోస్టులు ఉమెన్ కేటగిరీకి, 2 పోస్టులు వచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్రకటించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు ఇచ్చారు. ఈ 3 పోస్టులు 1 పోస్ట్ వచ్చిన తర్వాత మరి ఉమెన్కి కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 1 పోస్టు, బీసీబీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఆ 2 పోస్టులు ఉమెన్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. బీసీడీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. 3 పోస్టులు 1 పోస్టు ఉమెన్కి కేటాయించడం జరిగింది. బీసీఈ వారికి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్టీ వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులు 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్కి కేటాయించడం జరిగింది. కర్నూలు జిల్లా మనం చూసినట్లయితే ఓసీ వారికి 6 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 6 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కు కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీడీ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. మరి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ మనం చూసినట్లయితే ఓసీ వారికి 7 పోస్టులు కేటాయించడం జరిగింది. అందులో 2 పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు, బీసీఏ వారికి 2 పోస్టులు, బీసీబీ వారికి 2 పోస్టులు, బీసీఈ వారికి 1 పోస్టు, ఎస్టీ వారికి 1 పోస్టు. ప్రకాశం డిస్టిక్ మనం చూసినట్లయితే ఓసీ వారికి మొత్తం 10 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 10 పోస్టులు 3 పోస్టులు ఉమెన్కి, 1 పోస్ట్ వచ్చిన తర్వాత బ్లైండ్నెస్ ఉన్న వారికి, 1 పోస్ట్ వచ్చిన తర్వాత హియరింగ్ ఇంపీరియల్ వారికి, 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ వారికి మరి 4 పోస్టులు ప్రకటించారు. ఈ 4 పోస్టులు 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి ప్రకటించారు. బీసీఏ 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు. మొత్తంగా 18 పోస్టులు కేటాయించడం జరిగింది. శ్రీకాకుళం డిస్టిక్ మనం చూసినట్లయితే ఓసీ వారికి 6 పోస్టులు కేటాయించారు. అందులో 2 పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు కేటాయించారు. బీసీబీ వారికి 2 పోస్టులు కేటాయించారు. అందులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. మొత్తం మీద 14 పోస్టులు ఆ జిల్లాలో ప్రకటించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే విశాఖపట్నం జిల్లా తీసుకున్నట్లయితే విశాఖపట్నంలో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. ఈ 15 పోస్టులకు ఓసీలు 4 పోస్టులు కేటాయించారు. ఈ 4 పోస్టులు 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 2 పోస్టులు ఇచ్చారు. బీసీబీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీడీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. అందులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు అనమాట. బీసీఈ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. విజయనగరం డిస్టిక్ మనం కనుక చూసినట్లయితే ఓసీ కేటగిరీలో 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. ఈ 1 పోస్ట్ కూడా ఉమెన్ కేటగిరీకి మరి కేటాయించడం జరిగింది. బీసీబీలో 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది విజయనగరం డిస్టిక్. మనం చూసినట్లయితే వెస్ట్ గోదావరి 14 పోస్టులు ఇచ్చారు. ఓసీ వారికి 5 పోస్టులు ఇచ్చారు. ఈ 5 పోస్టులు 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. మరి 1 పోస్ట్ వచ్చిన తర్వాత లోక్ మాస్టర్ డిజబుల్ వారికి కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 1 పోస్టు, బీసీబీ వారికి 2 పోస్టులు, బీసీడీ వారికి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. మొత్తం మీద 14 పోస్టులు కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్ మనం చూసినట్లయితే మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఈ 18 పోస్టుల్లో ఓసీ వారికి 6 పోస్టులు కేటాయించారు. ఈ 6 పోస్టులు 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి, 1 పిహెచ్ వారికి కేటాయించడం జరిగిందనమాట. ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చిన తర్వాత 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులు 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు. బీసీసీలోకి వచ్చిన తర్వాత 1 పోస్ట్ ఇచ్చారు. బీసీడీలో 1 పోస్ట్ ఇచ్చారు. బీసీఈలో 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులు 1 పోస్టు ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులు ఈ విధంగా స్టేట్ మొత్తం ప్రకటించడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్కి వచ్చేవారికి ఎగ్జామినేషను ఆ యొక్క ప్రాంతాల వారికి బట్టి ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ని బట్టి ఆ యొక్క
క్వాలిఫికేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క విషయాలను చూడగలిగినట్లయితే మీరు ఎవరైతే మరి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వారు గవర్నమెంట్ ద్వారా ప్రకటించబడినటువంటి జిల్లా కోర్టులో పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు గ్రహించి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో, తెలియనటువంటి వారు ఉన్నారో వారికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి యువతకు ఈ యొక్క వీడియోలను మీరు చేరవేస్తారని తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి ఆ యొక్క మీ అమూల్యమైనటువంటి సలహాలను కానీ పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా నేను మీకు సహాయం చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.